అంగన్వాడీల వేతనాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11,500 రూపాయలకు పెంచారు. ప్రస్తుతం వారి సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు. గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదు. అంగన్వాడీలు సమ్మెను విరమించి విధులకు హాజరు కావాలి అని మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్పారు. రోజు 10,500 తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంటే హానరేరియంగా అధికంగా అడిగితే 2018లో పాదయాత్రలో అడిగి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మాట ఇచ్చినారో 2019లో గవర్నమెంట్ మనం ఫామ్ కాగానే అక్క చెల్లెమ్మలందరి డిమాండ్స్ ని మనసులో పెట్టుకొని 11,500 హానరేరియం ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఈ ఒక భారతదేశంలో మనం చూసుకుంటే మనము 6th గా ఉన్నాం. సిక్స్త్ హైయెస్ట్ మనం ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ అందరికి కూడా 6th లో ఉన్నాము. వాళ్ళ హానరేరియం ఇవ్వ దాంట్లో అదే విధంగా అంగన్వాడీ హెల్పర్స్ కు కూడా 4th పొజిషన్ లో ఉన్నాం. అంటే దీంట్లో మన స్టేట్ షేర్ వచ్చేసి అంగన్వాడీ హెల్పర్స్ కు 4,750 రూపీస్ మనము స్టేట్ షేర్ లో ఉన్నాం. అదే విధంగా మనము అంగన్వాడీ వర్కర్స్ కు చూస్తే 7,000 రూపాయలు మనం స్టేట్ షేర్ గా ఇస్తున్నాం. అంటే అంతా కలిసి 11,500 ఇస్తున్నాం. ఈరోజు చాలా మంది అంగన్వాడీ వర్కర్స్ మళ్ళా హెల్పర్స్ అందరూ కూడా మీరు మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అపీల్ చేస్తూ దయచేసి బాణంతీలు కావచ్చు, గర్భవతులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మీ ఏదైతే డిమాండ్స్ పెట్టినారో ఆ డిమాండ్స్ అన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అన్ని డిమాండ్స్ కూడా సానుకూలంగా స్పందిస్తూ మీ అందరికీ కూడా అపీల్ చేసుకుంటున్నాం. దయచేసి వచ్చి మీ విధులను అన్ని డ్యూటీస్ ను కూడా సక్రమంగా చేసుకునాలి. ఎందుకంటే అంగన్వాడీ హెల్పర్స్ ఉండొచ్చు, వర్కర్స్ ఉండొచ్చు. ఒకసారి మనము 2019 నుంచి మీరు చూసుకుంటే మీ ఫ్యామిలీస్ కు ఉండొచ్చు, మీ ఇమీడియట్ రిలేటివ్స్ కు ఉండొచ్చు, చాలా సంక్షేమ పథకాలు కూడా అందినాయి. చాలా సంక్షేమ పథకాలు కూడా ఇచ్చినాం వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ. ఈ ఒక ప్రభుత్వం ఎప్పుడు కూడా వీకర్ సెక్షన్స్ కానీ అదేవిధంగా మహిళలకు ఎక్కువగా కట్టుబడి ఉంటూ చాలా సానుభూతిగా కూడా స్పందిస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడు కూడా లేని విధంగా 6 శారీస్ కూడా ఇస్తూ 16 కోట్లు ఖర్చు పెడుతూ 6 శారీస్ ఇచ్చినాం. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ కు హెల్పర్స్ కు ఇచ్చినాం. అదేవిధంగా వీళ్ళకి డ్యూటీస్ కూడా చాలా ఈజీగా ఉండాలి అని 85 కోట్లు కూడా ఖర్చు పెట్టి మొబైల్ ఫోన్స్ కూడా ఇచ్చినాం. ఆ 4 GB కానీ 2 GB డేటా ఏదైతే ఆయా లొకేషన్స్ లో మనం ఇస్తున్నామో దానికి కూడా ఆ 12 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఫుల్ఫిల్ చేసుకుంటూ ఈ రోజు అంగన్వాడీ మహిళలందరినీ కూడా నడిపిస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తున్నాం మొన్న కూడా నీతి ఆయోగ్ కూడా ది బెస్ట్ గా అంగన్వాడీ ఒక స్కీమ్స్ ఏదైతే మనం ప్రవేశపెట్టినామో అదేవిధంగా బాలింతలకు అదేవిధంగా పాలిచ్చే తల్లులకు గర్భవతులు అందరికీ కూడా మంచిది చేయాలని టేక్ హోమ్ రేషన్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసినాం. న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని కూడా మనసులో పెట్టుకొని ట్రైబల్ ఏరియాస్ కు ఇంకా ఎక్కువగా ఇస్తూ అదేవిధంగా ప్లెయిన్ ఏరియాస్ కూడా ఏదైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచిది జరగాల టు బీట్ వీక్నెస్ ఇవన్నీ కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం మనసులో పెట్టుకొని ఈ రోజు టేక్ హోమ్ రేషన్ మహిళలు క్లిష్టమైన పరిస్థితుల్లో ఎప్పుడు కూడా వచ్చి కలెక్ట్ చేసుకుని ఉండదు. వాళ్ళు డైలీ వచ్చి ఒక అభిప్రాయం తీసుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఇంటికి ఇస్తేనే బాగుంటుంది అంటే ఆ రేషన్ ను కూడా సీఎం గారు చాలా సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళ ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. దయచేసి మహిళా పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి గారు చాలా అంగన్వాడీ వర్కర్స్ పట్ల హెల్పర్స్ పట్ల చాలా సానుభూతిగా ఉన్నారు. నిజంగా మీ యొక్క డిమాండ్స్ ఏదైతే ఉందో హానరేరియం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చాలా పాజిటివ్ గా ఉన్నాం. అయితే ఇది సమయం కాదు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా అపీల్ చేసుకుంటూ మీ డ్యూటీస్ కి మీరు వెళ్ళిపోయి మీ డ్యూటీస్ ని సక్రమంగా చేసుకోవాలి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ జోన్ గా ఉంటుంది మన బాలింతలు కానీ గర్భవతులు కానీ. కాబట్టి మా అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ హెల్పర్స్ మరి వర్కర్స్ అక్క చెల్లెళ్ళు అందరికీ కూడా దయచేసి మీరు వచ్చి ఈ రోజు మీ డ్యూటీస్ కి జాయిన్ అయ్యి, ఎందుకంటే సీఎం గారు చాలా పాజిటివ్ గా ఉన్నారు మీ పట్ల మళ్ళా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ పట్ల. కాబట్టి దయచేసి మీరు వచ్చి మీ డ్యూటీస్ కి జాయిన్ అయ్యి ఆ డ్యూటీస్ ని సక్రమంగా చేసుకోవాలని మీ అందరినీ కూడా ఈ రోజు మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 141 మంది ప్రతిపక్ష ఎంపీలను నిరంకుశంగా సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఇండియా వేదిక పిలుపు మేరకు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ లిబరేషన్, వీసీకే పార్టీల ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసనలు. ప్రమాదకరమైనటువంటి ఉగ్రవాద పార్టీ ఏదైనా బీజేపీ ఎంపీ
మైసూరు ఎంపీ యొక్క పాసులతోనే పార్లమెంట్ లో దుండగులు ప్రవేశించి గందరగోళం సృష్టిస్తే మొత్తం భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే దానికి రక్షణ కల్పించలేని మోడీ అమిత్ షాలు ఈ దేశాన్ని కాపాడగలరా? ఇంత తీవ్రమైన అంశాన్ని పార్లమెంట్ లో చర్చించాలని చెప్పిన ఎంపీలు అడిగినందుకు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని సస్పెండ్ చేసి 149 మంది ఎంపీలు దేశ చరిత్రలోనే ఇంతవరకు ఎప్పుడు కని విని ఎరిగిన రీతిలో వాళ్ళందరినీ బయటికి పంపించి ఇక దీని గురించి ఎవరూ మాట్లాడకూడదు, బీజేపీని ఎత్తిపోకూడదు అని చెప్పి ఒక ప్రమాదకరమైనటువంటి అంశాన్ని దాచిపెట్టడానికి ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా బీజేపీ ఈరోజు మోడీ వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదు. బీజేపీ అమిత్ షా కనీసం ప్రకటన చేయడానికి కూడా సిద్ధపడకుండా మొత్తం చాటేసేంత సిగ్గుచేటు దేశానికి తలవంపులు తెచ్చినటువంటి వాళ్ళు రాజీనామా చేసి పదవిని తప్పుకోవాలి. ఈ 149 ఎంపీల యొక్క సస్పెన్షన్ ని రద్దు చేసి వాళ్ళందరూ కూడా పార్లమెంట్ లో తిరిగి పునఃప్రవేశం కల్పించాలి. ఈ రోజు కూని అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మొత్తం మన రాష్ట్ర ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. వైసీపీ టీడీపీలు సిగ్గు లేకుండా ఈ రోజు బీజేపీ అప్రజాస్వామ్య చర్యలను అక్కడ బలపరుస్తున్నాయి. వైసీపీ అయితే వాళ్ళకు పూర్తిగా కొమ్ము కాసి వాళ్ళకి లొంగిపోయి పాదాభిషేకం చేస్తా ఉంది. తెలుగుదేశం నోరు మెదపడం లేదు. ఇక్కడ ప్రజాస్వామ్యం కావాలి, అక్కడ మాత్రం మోడీ నిరంకుశత్వాన్ని బలపరచాలంటే చల్లదు. మోడీ నిరంకుశత్వాన్ని కూడా వ్యతిరేకిస్తారు. ముందుకు వస్తేనే ఈ రాష్ట్రంలో మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడే అర్హత ఉంటుంది అని చెప్పి వాళ్ళకు కూడా హెచ్చరిక చేసి ఇప్పటికైనా ముసుగు తొలగించి బయటికి రండి, ప్రజాస్వామ్య పక్షాన్ని నిలబడండి అని చెప్పిన వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఉత్తరాంధ్రకు ఏం చేశాడు? రాజకీయాల్లో రెడ్ బుక్ కాదు బ్లూ బుక్ ఉండాలి. బుడ్డోడు పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు మాట్లాడుతున్నాడు. ముందు లేదు, గత ప్రభుత్వం లేదు, ఎప్పుడూ లేదు. ఇప్పుడు నుంచి ఇవ్వడానికి అభ్యంతరం లేదనే విషయాన్ని ఆ విషయాన్ని కూడా చెప్పాం. ఇందాక ఒక విషయం చెప్పాను కదా, మినీ అంగన్వాడీ అడిగారు రెండేళ్ళని. సుమారు 6,837 మినీ అంగన్వాడీ కేంద్రాలు జనాభా ప్రాతిపదికన మేజర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకా నిబంధనల ప్రకారం, కేంద్రం ఇచ్చిన నిబంధనల ప్రకారం దాన్ని అనుసరించి అన్ని పెంచడానికి అవకాశాలు ఉన్నాయనేది గుర్తించాము. వాటికన్నిటికి కూడా మార్పు చేయమని చెప్పని దానికి కూడా అంగీకరించాం. మార్పు చేస్తామని. ఎంత నెంబరు? 6,837. 37 వాటికి దాని తాలూకు నిబంధనలు అవన్నీ పరిశీలించడంలో కూడా చెప్పాం. ఈ అంశాలన్నింటినీ అదే హౌ ఇట్ ఇస్ పాసిబుల్, ఎంత సరిపోయిందా లేదా అవన్నీ కలిపి చేయమని కూడా దానికి కూడా ఆర్డర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అవి పరిశీలించి దాన్ని వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఇస్తామని చెప్పాం. దాన్ని ఆ నిబంధన ప్రకారం దీంతో పాటు యాప్లు రోజు వాళ్ళ అటెండెన్స్, వాళ్ళు ఫేషియల్ అటెండెన్స్, దాంతోపాటు వంట చేస్తున్నవి అవన్నీ యాప్లు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో టీచర్స్కి కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఫేషియల్ వాళ్ళు ఎక్కడున్నా రాష్ట్రం టీచర్ దగ్గర నుంచి కింద స్థాయి అమ్మ దానికి ఉన్నాయి కాబట్టి ఇది కష్టం అమ్మ. అయితే ఎక్కువ యాప్లు 3 యాప్లు 4 యాప్లు కదా, అవన్నిటిని కూడా తగ్గించి మీకు ఎక్కువ లేకుండా ఒక దాంట్లో 2 దాంట్లో ఉండే ఏర్పాటుని కంబైన్ చేసేస్తాము ఏంటి అని కూడా విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదైతే 3 యాప్లు 4 యాప్లు ఉన్నాయన్నారో అన్నీ లేకుండా దాన్ని మినిమైజ్ చేస్తూ దాని భారాన్ని కూడా తగ్గిస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే దీని ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఏదైతే వాళ్ళ తాలూకా డిమాండ్స్ ఉన్నాయో ఒక్క జీతాన్ని తప్ప, అంటే ఇస్తున్న వేతనం తప్ప మిగతా అన్నిటికీ సొల్యూషన్ తీసుకొచ్చాం. ఆ వేతనం దగ్గరికి వచ్చినప్పటికీ ఒక విషయం జరిగింది డిస్కషన్. ఏం జరిగిందంటే వాళ్ళు ఏమడిగారు, 28,000 రూపాయలు ఇవ్వాలి, తెలంగాణ కంటే అదనంగా వేతనం ఇవ్వాలి అంటూ 28 మళ్ళీ అన్నారు. సార్ 28,000 అంటే ఇస్తే ఇచ్చారు, ఎంతో కొంత మాకు తెలంగాణ కంటే ఎక్కువ ఇవ్వాలి,
మీరు మేనిఫెస్టోలో పెట్టారని చెప్పి మాకు వాళ్ళు చెప్పారు. వాళ్ళు టీవీలో కూడా చెప్తున్నారు, ఏమని మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టింది చేయట్లేదని చెప్పి అని చెప్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన మాత్రం వాస్తవం. ఏమేమి పెట్టాం మేనిఫెస్టోలో? ఇదిగో మా మేనిఫెస్టో. ఇది మా మేనిఫెస్టో. మేనిఫెస్టోలో ఇగో ఈ గ్రీన్ పెట్టాం కదండి, ఇది మీరు ఇచ్చింది. ఇది కనబట్టలేదని చెప్పి దీన్ని టైప్ చేసి రాశాను. ఇది కూడా మీ మేనిఫెస్టోలో కూడా ఇది కూడా ఇస్తాను. ఏమేమి చెప్పాము? జనసేన పుట్టింది లోకేష్ కోసమా? పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్. 2014లో ఆయనకి సపోర్ట్ చేశారు. 2019లో విడిపోయి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం కలుగుతుందని అనుకొని విడిపోయి పోటీ చేశారు. ఇవాళ ఓట్లు చీలకోకుండా ఉండేందుకు కలిసి పోటీ చేస్తారట. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారట. ఇది తప్ప ప్రజా సమస్యల గురించి మీరు అక్కడ మాట్లాడారా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నా. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఏమి చెబుతున్నామో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే వస్తారు అని చెప్తున్నాం. కలిసే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అని చెప్తున్నాం. మేము కొత్తగా చెప్పినటువంటి అంశం కాదు ఇది. అక్కడ కొత్తగా ఆవిష్కరించబడినటువంటి విషయం కూడా అక్కడ కాదని మనం చేస్తున్నాం. ఇవాళ అందరూ పోలేపల్లిలో కలిశాం, అద్భుతంగా కలిశాం. మేం కలిస్తే ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది అనేటువంటి మాట మాట్లాడి వారి క్యాడర్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏమీ కాదు అని మనం చేస్తున్నాం. అసలు నేను అడుగుతా ఉన్నా, మీరు కలిసే ఇంతకు ముందు పోటీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసిన తర్వాతే అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారితోనే అంటగాగారు. చంద్రబాబు నాయుడు గారితోనే పరిపాలన చేయించారు. ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి పోటీ చేసి, లోకేష్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో మీరు ఏమి చేయగలిగారని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు అడ్డగోలుగా పరిపాలన చేశారు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 2014 నుంచి 2019 వరకు మీరు అతి దౌర్భాగ్యమైన పరిపాలన చేశారు. దానికి పవన్ కళ్యాణ్ గారు మీరు బాధ్యులు కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజున చివరిలో ఏమన్నారు? నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతాడో విందామని అనుకున్నా నేను. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత చివరిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని దూషించని విధంగా దూషించాడు. దూషించకూడని విధంగా కూడా చివరికి లోకేష్ బాబును కూడా డైరెక్ట్గా విమర్శించాడు. ఏమని? నా తల్లిని దూషించావు నువ్వు, నీ సంగతి తేలుస్తాను, మర్చిపోను అన్నావు. నువ్వు మర్చిపోయావు. ఇప్పుడు ఇంకో మాట ఏమన్నాడు? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవనటువంటి లోకేష్ పంచాయతీరాజ్ మంత్రి అయ్యాడు, ఏమిటి కర్మ అన్నాడు. అన్నావు కదా. మళ్ళీ ఏం మాట్లాడతాడో చూసా నేను. ఆయన చేసింది పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర లాంటిది కాదంట. ముద్దులు పెట్టుకునే పాదయాత్ర కాదంట. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ముసలి వారిని ఆప్యాయంగా పలకరించి గుండెలకు హత్తుకొని ఆయన ముద్దు పెడితే దాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడారు మీరు. పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పాదయాత్రకి ఈ పాదయాత్రకి పోలిక. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక చెప్పిందని టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ అన్నారు. అప్పులు తీసుకోవడంలో రాష్ట్రం మన దేశంలోనే టాప్ 3లో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెడితే కేవలం 11.7%. టీడీపీ హయాంలో ఏమీ జరగలేదు అనేవాళ్ళు కదా. 2015-16లో
ఇదే విద్యారంగం మీద అప్పటి బడ్జెట్లో 15.6%, 2017-18లో 13%, 18-19లో 12%. అంటే అప్పటికంటే ఇప్పుడు తక్కువ ఖర్చు పెడుతున్నారు పర్సంటేజ్ లెవెల్లో. ఇది నేను చెప్పిన ఫిగర్స్ కాదు, ఇందాక నేను చెప్పినట్టు ఆర్బీఐ ఇచ్చిన నివేదికలో ఉంది. సరే, లాస్ట్ ఇయర్ వదిలేద్దాం. దేశ స్థాయిలో మనం ఏమైనా బ్రహ్మాండంగా ఖర్చు పెట్టామా? మనకంటే ఎక్కువ వాళ్ళ యొక్క బడ్జెట్లో పర్సంటేజ్ స్థాయిలో చూస్తే అస్సాం 16.3% ఖర్చు పెట్టింది వాళ్ళ యొక్క బడ్జెట్లో, బీహార్ 16.2%, ఛత్తీస్గఢ్ 18.2%, మధ్యప్రదేశ్ 14.9%, మహారాష్ట్ర 14.9%, రాజస్థాన్ 17%, ఢిల్లీ 21%, మనం మాత్రం 11.7%, లాస్ట్ ఇయర్ 11.9%. ఈ 11% ఖర్చు పెడుతూ మిగతా రాష్ట్రాల కంటే దాదాపు 50% తక్కువ ఖర్చు పెడుతూ మన యొక్క బడ్జెట్లో మేము బడ్జెట్ మొత్తానికి దానికే కేటాయిస్తున్నాం అంటూ డొంకతిరుడు కబుర్లు, ఇట్లాంటి ఆదివారం కబుర్లు, మంగళవారం కబుర్లు చెప్తే ఎట్లా? అది తప్పు కదా. ప్రతి ఒక్క పథకాన్ని, పాత పథకాలను కూడా మీరు పేరు మార్చేసి ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకేదో పేరు మార్చి నవరత్నాల భాగం చూపిస్తూ ప్రజల్ని మోసం చేస్తే ఎట్లా? ఓకే, ఇట్లాంటి ఖర్చు పెట్టకుండా బొత్సగా ఇట్లాంటి వాళ్ళు ఏమో చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు, అందుకే ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం ఆయన. ఇది కాకుండా సిబిఎస్ఈతో మేము ఒప్పందం కూర్చుకున్నాం, వాళ్ళు ఎవరు బైజూస్తో మేము ట్యాబ్స్ కొన్నాం, వాళ్ళతో ఒప్పందం కూర్చుకున్నాం, ఇంకొకరితో ఒప్పందం కూర్చుకున్నాం. ఒప్పందాలు తప్ప ఖర్చు పెట్టి వస్తాయి కదా. నువ్వు టోటల్ నీ యొక్క ఇన్కంలో ఎంత ఖర్చు పెట్టావు అన్నది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దట్ ఈస్ వాట్ డిసైడ్స్ ది ఇష్యూ. డబ్బులు ఇవ్వకుండా ఏందేందో ఒప్పందాలు కూర్చుకొని, ట్యాబులు కూర్చుకొని దాంట్లో ₹4 సంపాదించుకోవాలి హ్యాపీగా. అందరూ హ్యాపీసే, మీరు హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. ఫైనల్గా నష్టపోతుంది ఎవరు? విద్యార్థులు. ట్యాబ్లు అన్నారు, సిబిఎస్ఈ కరికులం ఉన్నారు, వాళ్ళతో వీళ్ళతో ఉన్నారు. మొత్తం స్పష్టంగా చెప్తున్నాను, టీడీపీ గవర్నమెంట్లో కంటే మీరు తక్కువ ఖర్చు పెట్టారు, 11.7%. మేము ఇప్పుడు దాదాపు 13% దాకా విద్య మీద ఖర్చు పెట్టాము. ఓకే, సరే, దీని తర్వాత వైద్యానికి వద్దాం. ఎందుకంటే విద్య తర్వాత వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్, కీలకమైన రంగం. వైద్యము, కుటుంబ సంక్షేమము, ప్రజారోగ్యం. ఆరోగ్యశ్రీ మీద ఇప్పుడు కొత్తగా లాస్ట్ ఇంకా దాని ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి 25 లక్షలు ఖర్చు ఆ యొక్క లిమిట్ పెంచుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి డబ్బులు ఇచ్చే దిక్కు లేదు. ఒక్కొక్క దీనికి బయట సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఖర్చు కంటే మీరు తక్కువ ఇస్తున్నారు. మరి ఈ హాస్పిటల్ ఒప్పుకోవట్లేదు. సరే, 2022-23లో మొత్తం ఖర్చులో వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం ఈ మూడింటి కలిపి, ప్రజారోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం మూడింటి కలిపి కేవలం 5.6% మాత్రమే ఖర్చు పెట్టారు. 5.6%. ఈ సంవత్సరం చూసుకుంటే ఇది 5.6% లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం చూసుకుంటే 5.8% పెట్టారు. ఎంత ఖర్చు పెడతారో దేవుడి కనుక. దేశంలో మనకంటే వైద్యం మీద ఎక్కువ ఖర్చు పెట్టే రాష్ట్రాలు పర్సంటేజ్ పరంగా 17 ఉన్నాయి. మంది 18వ స్థానం, 18th ప్లేస్. అవుట్ ఆఫ్ 31 స్టేట్స్ మంది 18th ప్లేస్. మేమేమో పిహెచ్సీలు చింపేసాము, ఆరోగ్యశ్రీలు అక్కడిచ్చాము, 25 లక్షలకు పెంచాము, పిహెచ్సీలకు ఇదే మార్చేసాము, ఏమో జరిగిపోతుంది. ఇంకోటి ఏంది, వాలంటీర్ల చేత ఫ్యామిలీ డాక్టర్లు అన్నారు, అదన్నారు. పేర్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఖర్చు మాత్రం కేవలం 5.6%. మనకంటే ఎక్కువ వైద్యం మీద ఖర్చు పెట్టే రాష్ట్రాలు పర్సంటేజ్ పరంగా చూసుకుంటే వాళ్ళ బడ్జెట్లో 17 రాష్ట్రాలు ఉన్నాయి. మంది 18th ప్లేస్. మరి మనం విద్యలో మంది చాలా తక్కువ ప్లేసు, వైద్యంలో చూసుకుంటే అంతకంటే తక్కువ ప్లేసు. ఆరోగ్య రంగాన్ని మార్చేసామంటూ మన వైద్య శాఖ మంత్రిని గారు తెగ చెప్తుంటారు. మరి ఖర్చు ఏమో 5% కంటే మించడం లేదు. దేశంలో చూస్తుంటే 18th ప్లేస్. సరే, ఇది వద్దు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూద్దాం. ఎందుకంటే రాష్ట్రం ముందు పోవాలంటే విద్య, వైద్యం తర్వాత ఎంప్లాయ్మెంట్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. పెట్టుబడుల మీద ఎంత పెట్టాము? రాష్ట్రంలో పెట్టుబడుల మీద పెట్టే ఖర్చు 2022-23 అంటే లాస్ట్ బడ్జెట్లో 16,000 కోట్లు మాత్రమే. అంతకుముందు సంవత్సరం కూడా ఇంతే ఉంది. పెట్టుబడుల్లో దేశం మొత్తం మీద చూస్తే మంది 16వ స్థానం, 16th ప్లేస్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. మరేమో మేము అది చేసాం, ఇది చేసాము, ఆ పెట్టుబడులు ఈ పెట్టుబడులు ఉంటూ ఊదరగొడుతుంటారు. లాస్ట్ ఫిబ్రవరిలో దాన్ని పెట్టుబడుల సదస్సు అన్నారు, 13 లక్షల కోట్లు అన్నారు. కానీ మీరు యాక్చువల్గా ఖర్చు పెట్టింది 16,000 కోట్లు మాత్రమే.
దేశంలో మన స్థానం పెట్టుబడులు ఏం తెలుసా 15వ స్థానం, 15th ప్లేస్. ఆర్థిక రంగం అధ్వానం అని ఎందుకున్నా అంటే విద్యలో లేదు, వైద్యంలో లేదు, పెట్టుబడుల్లో 15వ స్థానం. మనకంటే తక్కువ ఉండే రాష్ట్రాలు ఎవరు తెలుసా? ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 7 ఉంటాయి కదా. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గోవా, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ఇట్లాంటివంట. అంటే దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఇట్లాంటి వెస్ట్ బెంగాల్, ఇట్లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలతో మనం పోటీ పడే మానేసాం. పెట్టుబడులలో మనం పోటీ పడేది ఎవరితో అంటే గోవాతో. మనకంటే కింద ఉన్నారు వాళ్ళు, వాళ్ళకంటే మనం పైన సంతోషపడాలి. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు ఇంత ఘోరంగా మీ